Hi, I am Alan Rich. This is a presentation, one of the video about the ministry in India. You can find all the videos on one page, the missions page on sharing-center.com. This was in the elder home in South India. అందరికీ నమస్కారాలు. మీరు నన్ను ఆహ్వానించినందుకు మీకు వందనాలు. నేను మీ మధ్య ఉండటానికి చాలా ఇష్టపడుతూ ఉన్నాను. దేవుడు ప్రపంచం అంతటా కూడా తిరుగుతూ ఉన్నాడు, కదులుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. Because we have something that the people who do not believe in God have. మనం విశ్వాసులుగా ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నాం, అవిశ్వాసుల వలె కాక. We have a hope. మనకు ఒక నమ్మకం ఉంది. Because the people of the world, they do not have hope. అవిశ్వాసులకి నమ్మకం అనేది లేదు. And it is even said in the Bible that with the fear of death, the people of the world, they have fear of death all their life. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలకు మరి అవిశ్వాసులకు మరణ భయం అనేది ఉంది. Because the Muslims, they hope to be saved. మన ముస్లిం సహోదరులు రక్షింపబడతామని నమ్ముకుంటారు. They don't have any assurance of salvation. కానీ తప్పకుండా రక్షణ దొరుకుతుంది అనేటువంటి నమ్మకం లేదు వాళ్ళకి. They only hope on the goodness of God. దేవుని యొక్క మంచితనం మీద వాళ్ళకి పెద్ద నమ్మకం లేదు. Yes. They say that they are saved by deeds. ఎందుకంటే వాళ్ళు కేవలం వాళ్ళు చేసేటువంటి క్రియల వల్ల మాత్రమే రక్షింపబడతారని నమ్ముతారు. And every good deeds they make, they put it on the scale. ఏదైనా మంచి పని చేస్తే దానికి ఏదో ఒక బహుమానం లభిస్తుంది అని వాళ్ళు నమ్ముతారు. And every bad deeds they put it on the other side of the. తర్వాత ఏదైనా చెడు పని చేస్తే దాన్ని ఇంకొక సైడ్ పెట్టి అది ఏదో ప్రతికూల ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతారు. And if there is more good deeds, మంచి క్రియలు చెడు క్రియల కంటే ఎక్కువగా ఉంటే maybe they will get to heaven. అప్పుడు మాత్రం వాళ్ళు రక్షింపబడవచ్చు అని నమ్ముతారు. And if there is more bad deeds, they will get to heaven. చెడు క్రియలు మంచి క్రియల కంటే ఎక్కువగా ఉంటే వాళ్ళు నరకానికి వెళ్తారని నమ్ముతారు. And the atheists, they do not believe that there is an afterlife. నాస్తికులు దేవుని నమ్మరు, అదే విధంగా నిత్య జీవితం ఉన్నదని వాళ్ళు నమ్మరు. For them, we don't have eternal soul. అనంతకాలం అంటే మన ఆత్మ కలంతకాలం ఉంటుంది అని నమ్మరు వాళ్ళు. We are just a piece of meat. మనం ఒక శరీరం లాగా ఒక మాంస ముద్ద అని వాళ్ళు నమ్ముతారు. We are no better than a tree. మనం ఒక చెట్టు వలె ఒక రూపాన్ని కలిగి ఉంటామని మాత్రం నమ్ముతారు. But we know that God created us. కానీ మనకు తెలుసు దేవుడు మనల్ని సృష్టించాడు. And took the dust from the earth and make the body. మట్టి నుండి మన శరీరాన్ని సృష్టించాడు. And then He put His spirit in us. ఆ తర్వాత తన ఆత్మను మనలోనికి ఊదాడు. He created a spirit, a life. He breathed into the nostril of the man and He created life. మనకి ఆత్మను జీవాన్ని ఇచ్చారు, జీవాన్ని ఊదారు మన ముక్కుల్లో నాస్తిక గ్రంథంలోని. Because the Bible says that God is spirit. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెబుతుంది దేవుడు ఆత్మ స్వరూపి అని. And God, who is spirit, దేవుడు ఆత్మ రూపంలో ఉన్నటువంటి దేవుడు create life. ఉంది కాబట్టి అది పని చేసుకుంటూ పోతూనే ఉంది. So I'm going to give a second part of the message, and then we will give rice to the widows. కానీ మనము It was like an army, but dead people. ఒక సైన్యం వల్ల చాలా అస్థి పంజరాలు ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి, Dry bones. ఎండినటువంటి ఎముకలు. And they were not even together, the bones. అవన్నీ కూడా దగ్గరలో లేవు, అన్ని కూడా చెల్లా చెదరుగా పడి And ఉన్నాయి. God said to the prophet, prophesy to those bones. ఆ దేవుడు ప్రవక్తతో పలికాడు, మీరు ప్రవచించండి అని. But the prophet said, prophet was what? They're dead. ఆ ప్రవక్త పలుకుతూ ఉన్నాడు, అవన్నీ వాటిలో జీవం లేదు, It's only dust. అది అంతా ఒట్టి మట్టి మాత్రమే.
But then when he started to prophesy on those bones, కానీ ఎప్పుడైతే ఆ ప్రవక్త ప్రవచించడం మొదలు పెట్టాడో God put life in them, దేవుడు జీవాన్ని వాటికి ఇచ్చాడు. and the bones became together again, మళ్ళీ ఆ ఎముకలన్నీ కూడా ఒక దగ్గరకు వచ్చాయి. and flesh grew on it, ఆ మాంసము పెరగటం మొదలు and పెట్టింది. it became a great army of God. అప్పుడు అది గొప్ప దేవుని యొక్క సైన్యంగా మారింది. So this is what God wants to do for you. ఆ దేవుడు అదే విధంగా మీకు చేయదలుచుకున్నాడు. Spiritually, ఆధ్యాత్మికంగా if you are spiritually dead, ఆధ్యాత్మికంగా మీరు మరణిస్తే you already give up any idea of spiritual activity, మీకు నమ్మకం లేదు అని ఒకవేళ మీరు అనుకుంటే, and you say there is no hope, ఇక లాభం లేదు అనుకుంటే, I cannot do anything, ఇక నేనేమి చేయలేను అనుకుంటే, I'm like dead already. నేను ఆల్రెడీ నేను మరణించాను, నా జీవం ఉన్నప్పటికీ కూడా మరణంతో సమానం అని భావిస్తూ ఉంటే, But if the power of God comes, దేవుని యొక్క శక్తి మీలోకి వస్తే, He will make a miracle మీరు ఒక అద్భుతాన్ని and చేయగలరు. put life into your bodies. మీ యొక్క శరీరాలకి జీవం అనేది లభిస్తుంది. Hallelujah. హల్లెలూయా. So here we give rice, 5 kilos of rice for 1 month to each widow. So this is little less than $2. And thanks for the sister and brother who gave some money, I was able to give 100 kilos of rice. And we give them also oil and dal, 1 liter of oil per month, because over there the government don't help the widows. So for some it's their only way to be able to eat, and we use also the rice we buy to give to the disabled home and the orphanage. And then we pray for the people, many were sick, and ask for the prayers. I remind you that you can watch on the missions page on sharing-center.com the whole presentation of the ministry and of this trip in 2009. All exclusive videos, especially the one on Orisha, who is a province, a state where there was attacks from fundamentalist Hinduists in 2007 and 2008, and the survivors, they gave their exclusive testimonies. We went in the places where they burn and kill people. ఇది కేవలం నీ కృపక్షేత్ర మాత్రమే తండ్రి. ఇదిగోనైనా పేతురు అనేటువంటి భక్తుడు తండ్రి ప్రార్థించుచుండగా దేవా నువ్వు మాట్లాడి అనేక మందిని రక్షణలోకి నడిపించి ఉన్నావు తండ్రి. So we have to follow the tradition. They give those flowers. Brother, 1 minute. Brother, 1 minute. Yes, very good. So this is the staff and the team and part of the youth group where I give also a message. Okay. And then we eat. So that's all. Blessed be your name, Jesus. And thank you for watching this video. And I hope to see you soon on sharing-center.com. Bye-bye. Vegetable. Non-veg. Yesterday you were soybean. Yesterday was thinking, no? Soybean. Soybean. Carrot.